హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో అయితే మనం వేరియబుల్స్ వాటి గురించి కవర్ చేసాం కదా. ఈ వీడియోలో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నా, కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియో కొంచెం చిన్నగా ఉండొచ్చు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియో ఉండొచ్చు. కాకపోతే ఇందులో చెప్పే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వేరియబుల్స్ గురించి మాట్లాడాం కదా, వేరియబుల్స్ డేటా టైప్స్. సో ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంది, దాన్ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే అదొక డేటా టైప్ కూడా, డేటా స్ట్రక్చర్ కూడా అనొచ్చు, ఏదైనా అనండి. కాకపోతే అలా కూడా మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తాము. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఈ కోడ్ ఏంటంటే మనం ఏదైతే మన ప్రీవియస్ వీడియో ఉందో దాని గురించి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కొత్త వేరియబుల్ లేదా కొత్త డేటా టైప్ గురించి చెప్తున్నా. దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే జావాలో ఉన్న ఆబ్జెక్ట్ లాగా కాదు. జావాలో మనం క్లాస్ క్రియేట్ చేసి మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఇది అలా కాదు. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఒక ఆబ్జెక్ట్లో పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ స్టూడెంట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఇలా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఓకే, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాక ఇప్పుడు మీకు ఇది చూస్తుంటే కొంచెం డిఫికల్ట్ అనిపించచ్చు, వామ్మో ఇది ఎట్లానో ఉంది, నాకు అర్థం కావట్లేదని. కానీ మీరు నిజంగా నన్ను నమ్మండి, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. నేను చెప్పే విధానం మీకు తెలుసు కదా, స్మూత్గా తీసుకొని వెళ్తాం, మీకు అర్థం కూడా కాదు, జావా స్క్రిప్ట్ అయిపోతుంది, మీకు వచ్చేస్తుంది జావా స్క్రిప్ట్. ఓకే, సో మీరేం టెన్షన్ పడకండి, నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి. ఇప్పుడు కాన్స్ట్ స్టూడెంట్ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఇందులో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటేమో కీ అంటాము, ఇంకొకటి వాల్యూ అంటాము. ఓకే, కీ వాల్యూ. ఇప్పుడు ఒక్కొక్క కీకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఏమేమి కీస్ ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ ఏమో ఇలా ముబషిర్, ఏజ్ 23, కోర్స్ సిఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ 50.0. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఆ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది స్టూడెంట్ అని. ఆ స్టూడెంట్లో మనం ఏం చేసామంటే నేమ్, ఏజ్, కోర్స్, వెయిట్, ఈ 4, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, సో ఇలా కీ వాల్యూ పేర్స్తో మనం దీన్ని డిజైన్ లేదా డెవలప్ లేదా వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము. ఇలా లాస్ట్కి సెమీకోలన్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాగ్ చేశారనుకోండి స్టూడెంట్ని, ఇక్కడ మీరు చూస్తే మనకు మొత్తం కీ వాల్యూ పేర్స్ అంతా వచ్చేసింది. ఇక్కడ చూస్తే మీరు ఏజ్, కోర్స్, నేమ్, వెయిట్. సో దీనికి ఏంటంటే ఇది ఏ అంటే ఫస్ట్ వస్తుంది, ఏ తర్వాత సి, తర్వాత ఎన్ వస్తుంది, తర్వాత డబ్ల్యూ వస్తుంది, కాబట్టి ఇది ఇలా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది మీకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎప్పుడైతే కొంచెం డీప్కి వెళ్ళి ఏపీఐస్తో వర్క్ చేస్తాము. ఏపీఐ వినడానికి ఎలా ఉంది? నాకైతే నా టైంలో ఏపీఐ వినడానికి క్రేజీ అనిపించేది. సో ఏపీఐస్తో చాలా క్రేజీ వెబ్సైట్స్ చేద్దాం మనం. సో ఆ ఏపీఐలో వచ్చే రెస్పాన్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఏపీఐ నుంచి రెస్పాన్స్ ఇస్తామో నేమ్, ఏజ్, కోర్స్ అని ఇలా ఆ ఏపీఐకి ఏమైతే రెస్పాన్స్ ఉంటుందో అది ఇలా వస్తుంది జేసన్ ఫార్మాట్లో. ఓకే, సో అందుకే నేను మీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నా. ఇప్పుడు మీకు జస్ట్ దీని నుంచి ఒకటే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఒక్కటే కావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ? అప్పుడు మీరు స్టూడెంట్ దగ్గరకు వచ్చి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏజ్ సేమ్ ఉండాలి. చూడండి, ఈ ఏజ్ అండ్ ఈ ఏజ్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే 23 వచ్చింది. లేదు నాకు కోర్స్ కావాలంటే కోర్స్ సిఎస్సి అని వచ్చింది. ఓకేనా? సో మీరు ఏమన్నా ఇందులో నుంచి ఆబ్జెక్ట్ నుంచి ఏమన్నా వేరేది యాక్సెస్ చేయాలనుకుంటే ఇలా స్టూడెంట్ ఇది ఆబ్జెక్ట్ నేమ్ ఏముంటుంది రాసి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇది రాయాలి. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఎప్పుడు స్క్వేర్ క్రియేట్ చేయాలి, ఎప్పుడు స్క్వేర్ యూజ్ చేయాలి, ఎప్పుడు కర్లీ యూజ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం అనిపించచ్చు, కాకపోతే చేస్తూ కొద్ది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, బ్రో నాకు సిఎస్సి వద్దు, నేను ఐటీలో వెళ్ళిపోతాను. సో నేనేం చేస్తా, స్టూడెంట్లో వచ్చి కోర్స్లో వచ్చి ఐటీ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. నేను ఒక 5 సెకండ్స్ ఆగుతా, మీకు ఆ డౌట్ వస్తుందా రావట్లేదా ఆలోచించండి పాజ్ చేసి.
ఆ డౌట్ ఏంటంటే మనం ఇక్కడ కాన్స్ట్‌తో క్రియేట్ చేసాం కదా స్టూడెంట్‌ని. మరి ఇక్కడ ఎలా చేంజ్ చేస్తావు నువ్వు? బుద్ధి లేదా నీకు? నువ్వే కదా ఇక్కడ కాన్స్ట్ అని చెప్పింది. ఇందాక ప్రీవియస్ వీడియోలో కాన్స్ట్‌లో మనం చేంజ్ చేయొద్దని చెప్పావు కదా! మరి ఇక్కడ ఎలా చేంజ్ చేస్తున్నావు నువ్వు? ఆ డౌట్ మీకు రావాలి. సో మీరు ఇక్కడ చూస్తే ఐటీ అని చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయింది? ఎందుకంటే మనం ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న కీ వాల్యూ పేర్స్‌ని చేంజ్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్‌ని కాదు. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్‌ని మనం చేంజ్ చేయట్లేదు. ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న కీ వాల్యూ పేర్స్‌ని చేంజ్ చేస్తున్నాం మనం. అర్థమైందా? సో ఆబ్జెక్ట్‌లో ఉన్న కీ వాల్యూ పేర్స్‌ని మనం యూజ్ చేయొచ్చు ఈవెన్ దో మనం స్టూడెంట్‌ని కాన్స్ట్ లాగా రాస్తే. ఓకేనా? ఇది. సో ఇది ఏమంటారు ఆబ్జెక్ట్ గురించి. ఓకే. ఇప్పుడు మీకు దీని గురించి తెలిసిందే. ఇంకొకటి నేను చూపిస్తా. ఒక సెంటెన్స్‌ని అండ్ ఒక వేరియబుల్‌ని ఎలా చేస్తారు? ఐ మీన్ ఎలా యాడ్ చేస్తారనేది మీకు చూపిస్తా చూడండి. నేను ఇక్కడ console.logలో వచ్చి ఐ యామ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఇలా చేశా. console.log చేస్తే ఐ యామ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఐటీ అంటే మనం సెంటెన్స్‌ని ఇలా ఇచ్చేసి దీని తర్వాత ఒక ప్లస్ యాడ్ చేశాక వేరియబుల్‌ని యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఇందులో ఏమన్నా మీకు కష్టం అనిపిస్తుందా? మళ్ళా చేద్దాం. లాగ్‌లో వచ్చి మై నేమ్ ఈస్ స్టూడెంట్ నేమ్. మై నేమ్ ఈస్ ముబషీర్. ఐ యామ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఐటీ. సెంటెన్స్‌ని ఇలా రాసాము. ప్లస్ చేసి వేరియబుల్ ఎలా యూజ్ చేయాలో అక్కడ రాసేసాం. అయిపోయింది. దీన్ని మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాము. ఇక్కడ ఐ వస్తుందో ఈ వస్తుందో నాకు ఐడియా లేదు. కన్కాటినేషనే అంటారు అనుకుంటా. సో దీన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ని ఒక సెంటెన్స్ని యాడ్ చేసి యూజ్ చేయడం. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తాను నేను. ఆ హోంవర్క్ ఏంటంటే మీరు ఇది క్రియేట్ చేయాలి. ఈ లైన్. ఓకే. ఈ లైన్ క్రియేట్ చేయాలి. ఈ లైన్ ఎలా క్రియేట్ చేస్తారంటే 741 ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. 90 ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి అండ్ లాగ్ చేయండి. ఇలా రావాలి. లాగ్లో యూజర్ నేమ్‌ది ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. యూజర్ నేమ్‌లో ఇది రావాలి అండ్ పక్కన 741 సబ్స్క్రైబర్స్ అండ్ 90 వీడియోస్ అని రావాలి. ఓకేనా? ఇది మీరు పక్కా చేయండి. హోంవర్క్స్ నేను ఇలానే చిన్నగా ఇస్తూ ఉంటాను. అది చేస్తేనే మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయ్యిద్ది. చాలామంది అంటారు నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నేను వీడియోస్ చూస్తున్నా కానీ నాకు లాజిక్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు అర్థం కాదని. సో ఇలాంటి చిన్న హోంవర్క్స్తో మీకు లాజిక్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది. ఇలా స్టార్ట్ చేశారు లాజిక్ రావడం అలా. సో హోంవర్క్ చేయండి. ఇంకొకటి ఏంటంటే హోంవర్క్ మీరు చేసి మీ దగ్గర ఉంచుకోకండి. అది కరెక్టా రాంగా? మీరేమైనా చిన్న తప్పు చేస్తారు కానీ మీకు అది కరెక్ట్ అనిపించచ్చు కానీ నాకు తెలుస్తుంది అది రాంగ్ అని. సో మీరు ఆ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తంని కాపీ చేయండి, కామెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి. మీకు హోంవర్క్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, ఆన్సర్ సబ్మిట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ అందులో ఏమైనా చిన్న ఎర్రర్ ఉన్నా నేను మీకు చెప్తాను. సో మీకు నేను డైరెక్ట్గా లైవ్గా మీ ఆన్సర్ని కరెక్ట్ చేస్తాను నేను. సో మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎవరైతే చెయ్యరో అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. కాకపోతే మీరు కామెంట్ చేస్తే మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ దొరికిద్ది. నేను మీకు కరెక్ట్ చేస్తాను కాబట్టి. ఒకవేళ రాంగ్ ఉంటే లేదు, ఒకవేళ కరెక్ట్ అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారు, నేను మీకు చెప్తా అబ్సల్యూట్లీ కరెక్ట్ అని. అప్పుడు మీకు తెలిసిద్ది ఓకే కరెక్ట్ చేశాను నేను అంటే ఇలానే చెయ్యాలి అని. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆ కోడ్ అయితే ఉందో మొత్తం కామెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి. సరేనా? సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.